నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా చేయాలని నెల్లూరు నగర కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కమిషనర్ వైవో నందన్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడు. సార్, ఈ పోస్టర్ ఫ్రీ సిటీ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అందరికీ నమస్కారం అండి. గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మనకి టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారము, అంతేకాకుండా స్వచ్ఛ సర్వేక్షణ్ గైడ్లైన్స్ ప్రకారము ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలను కూడా పోస్టర్ ఫ్రీ సిటీస్గా ఉండాలి. ఇప్పుడు మోడర్న్ వే ఆఫ్ కమ్యూనికేషన్, మోడర్న్ వే ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, డిజిటల్ బోర్డ్స్ వచ్చాయి, LED స్క్రీన్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా సాంప్రదాయ పద్ధతుల్లో, ట్రెడిషనల్ మెథడ్లో, మనము ఓల్డ్ మెథడ్స్లో ఈ పోస్టర్స్ వేయడం వల్ల ఏదైతే మనము ఆల్రెడీ పోస్టర్స్ మీద పెయింటింగ్స్ వేస్తున్నామో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, అదేవిధంగా మార్బుల్స్ కానీ టైల్స్ కానీ వేస్తూ ఉన్నామో, ఇవన్నీ కూడా సిటీ యొక్క బ్యూటిఫికేషన్ని, ఎలివేషన్ని పెంచడానికి చేస్తున్న వాటి మీద మరలా పోస్టర్స్ వేయడం వల్ల వాటి యొక్క ఎలివేషన్ తగ్గిపోతూ ఉంది. కాబట్టి పోస్టర్ ఫ్రీ సిటీ అనేటువంటిది ఖచ్చితంగా అన్ని అభివృద్ధి చెందిన నగరాల్లో భాగంగా ఉంది. ఇప్పుడు అభివృద్ధి చెందిన నగరాలు ఏవైనా కూడా అక్కడ పోస్టర్స్ ఏముండవు. అక్కడ కూడా అదేవిధంగా నెల్లూరును కూడా పోస్టర్ ఫ్రీ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఫ్రీ సిటీని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పటికే ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వారు కానివ్వండి, వాణిజ్య సంస్థల వారు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ వారందరికీ పలు దఫాలుగా నోటీసులు జారీ చేశాము. వారికి మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాము. వారందరి దగ్గర ఈవెన్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇంకనూ కొంత ఇది కంట్రోల్లోకి రాలేదు. మేము నెల్లూరు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం వారు 2 టీమ్స్ని పెట్టి ప్రతిరోజు సిటీలో ఎక్కడ పోస్టర్ కనపడినా కూడా వాటిని తీసేటువంటి కార్యక్రమంలో 2 టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏమంటే, ఈ నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా ఉంచడానికి మీరందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వారు కానీ, స్కూల్స్, కాలేజెస్, వాణిజ్య సంస్థల వారు కానివ్వండి, మీరు మా అనుమతి లేకుండా ఎక్కడ కూడా పోస్టర్స్ అందించరాదు. అసలు పోస్టర్స్ అందించేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎటువంటి అనుమతి లేదు, అనుమతి ఇవ్వము. దయచేసి పోస్టర్ ఫ్రీ సిటీకి మీరందరూ ఆదరించాలని చెప్పి, మీరందరూ సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే పోస్టర్స్ అంటే ఇప్పుడు హోర్డింగ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు, ఇవన్నీ కూడా వస్తాయి కదా సార్. వీటిని నమ్ముకొని చాలామంది కూడా జీవనోపాధి కలిగి ఉంటారు. అయితే వీళ్ళకి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమంటారు? అయితే ఇక్కడ చిన్న పొరపాటు. పోస్టర్ అని అంటే వాల్స్ మీద అతికించేటువంటివి. వాల్స్ మీద అతికించేటువంటి జనరలీ పేపర్ కానీ, ప్లాస్టిక్ కానీ ఏదైనా కూడా వాల్స్ మీద అంటించడం ద్వారా ఆ వాల్స్ యొక్క బ్యూటిఫికేషను, వాల్స్ యొక్క ఎలివేషన్ అనేది దెబ్బతింటుంది. అదేవిధంగా మన సెంటర్ డివైడర్స్ కానీ, ముఖ్యంగా మన జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫౌంటైన్స్ దగ్గర కానీ, జంక్షన్స్ దగ్గర కానీ వేయడం వలన ఆ జంక్షన్ యొక్క ఎలివేషన్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి మనము ఈరోజు లక్షల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిటీని బ్యూటిఫికేషన్ కోసం, సిటీ యొక్క ఎన్విరాన్మెంట్ని, గ్రీనరీని పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ క్రమంలో పేపర్తో తయారు చేసినటువంటి పోస్టర్ని అక్కడ పర్మనెంట్గా స్టిక్ చేసే ప్రయత్నాలు చేయరాదు. అదేవిధంగా టెంపరీగా ఉండేటువంటి హోర్డింగ్స్, ఫ్లెక్సీలకి అనుమతిస్తున్నాం. కార్పొరేషన్ వారు అనుమతిస్తున్నారు. ఫ్లెక్సీలకి, హోర్డింగ్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. వేరేస్ పోస్టర్స్, పేపర్ పోస్టర్స్ మాత్రం ఇక్కడ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్ పైన కానీ, లేదా మున్సిపల్ ప్రాపర్టీస్ పైన కానీ అంటించడం అనేటువంటిది చేయకూడదని చెప్పి పలుమార్లు విజ్ఞప్తి చేశాము. మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే పోస్టర్స్ అంటే అంటించేటువంటి ఈ బ్యూటీ సుందరీకరణంగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో దానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ పోస్టర్స్ని అంటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పోస్టర్ ఫ్రీ సిటీగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా హోర్డింగ్స్, ఫ్లెక్సీలకి అనుమతి తీసుకొని కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా నెల్లూరు నగరము అన్ని నగరాలతో పాటు అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఆ నగరాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క వేసేటువంటి టైల్స్ కావచ్చు, ఆ బ్యూటిఫికేషన్ పోతుంది. కాబట్టి ఆ బ్యూటిఫికేషన్ పోకుండా ఉండేందుకు ఈ పోస్టర్లు అంటించవద్దని కూడా ఇటు నగర కమిషనర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.